హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో గుత్తి బెండకాయ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. సో గుత్తి బెండకాయ కోసం ఫస్ట్ అయితే మనం మొదలు చివర కట్ చేసుకొని ఇలా మిడిల్లో ఘాట్లు పెట్టేసుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత పాన్లో గరిటెంత ఆయిల్ వేసుకొని ఈ బెండకాయల్ని మొత్తం ఒక 10 నిమిషాలు మనం మగ్గబెట్టుకోవాలండి. సో చూడండి, బెండకాయలు మొత్తం ఇలా వేసేసిన తర్వాత ఒకసారి గరిటెతో కలిపేసుకొని ఒక 10 నిమిషాలు 5 నిమిషాలకు ఒకసారి మనం తీసి ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా మూత పెట్టేసుకొని 10 నిమిషాలు మగ్గబెట్టుకుంటే బెండకాయలు ఆల్మోస్ట్ ఆ జిడ్డంతా వెళ్ళిపోయి మనం స్టఫింగ్ పెట్టినప్పుడు బాగా ఉంటుందండి, పచ్చిగా లేకుండా. సో చూడండి, ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. బెండకాయలతో కర్రీస్ చేసుకునే కంటే బెండకాయతో పచ్చడి కానీ అలాగే బెండకాయతో ఇలా స్టఫింగ్ పెట్టుకొని గుత్తి బెండకాయ కానీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చూడండి, ఆల్మోస్ట్ ఇది ఫ్రై అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు స్టఫింగ్ ఎలా చేయాలో చూద్దాము. స్టఫింగ్ కోసం మనమైతే ఇంకొక పాన్ తీసుకొని అందులో కొద్దిగా వేరుశెనగ గింజలు వేసుకొని బాగా ఇలా ఫ్రై చేసుకోవాలండి. సో ఇవి దోరగా ఫ్రై చేసుకొని సపరేట్గా తీసి పెట్టుకొని తర్వాత మళ్ళీ ఎండుమిర్చి ఒక 5-6 తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎండుమిర్చి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత సపరేట్ ప్లేట్లో తీసి పెట్టేసుకోవాలండి. అలాగే ఇప్పుడు పాన్లో కొద్దిగా జీలకర్ర కొద్దిగా మినపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు త్వరగా ఫ్రై చేసుకొని వీటిని కూడా ప్లేట్లో వేసేసుకొని అలాగే కొబ్బరి కొద్దిగా తీసుకోవాలండి. చూడండి, కొబ్బరి కూడా తీసుకొని మొత్తం వీటినన్నిటిని మిక్సీ పట్టేసుకోవాలి. సో ఇవన్నీ బాగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా చింతపండు కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలండి. నేను ధనియాలు లేవు కాబట్టి ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. మీకున్నట్టయితే ధనియాలు కూడా ఫ్రై చేసుకొని వేసుకోండి. స్టఫింగ్ అనేది బెండకాయల నుంచి రాలిపోకుండా జస్ట్ ఇలా నీళ్ళు వేసుకొని మనం ఇలా మసాలా పేస్ట్ లాగా చేసుకుంటే ఊడిపోకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఇలా కారం ప్రిపేర్ అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలు చల్లారిపోయిన తర్వాత సో ఇలా మొత్తం కారాన్ని ఇందులో మసాలాను మొత్తాన్ని ఇందులో బెండకాయ ఘాట్లు పెట్టుకున్నాం కదా, మధ్యలో మనం ఇలా వేసేసుకొని మొత్తం పక్కన పెట్టేసుకోవాలండి. ప్రతి ఒక్క బెండకాయకి ఇలా మిడిల్లో స్టఫింగ్ అనేది పెట్టేసుకోవాలి. మసాలా మొత్తం ఇలా పెట్టేసుకోవాలి. చింతకాయ వేయడం వల్ల ఎక్కువ కారం లేకుండా మసాలా మొత్తం సరిగ్గా అన్నీ కరెక్ట్గా ఉండేలా ఉంటుందండి. సో చింతపండు వేసి మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చకపోతే అలాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు పాన్లో గరిటెంత ఆయిల్ వేసుకొని ఈ స్టఫింగ్ చేసుకున్న ప్రతి ఒక్క బెండకాయని ఆయిల్లో వేసేసి ఒక 5 నుండి 10 నిమిషాలు మనం ఇందులో బాగా ఫ్రై అయినిస్తే మసాలా కూడా మొత్తం బాగా ఫ్రై అయిపోయి మనకైతే గుత్తి బెండకాయ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది మనం ఏదైనా పొద్దున్నే పులిహోర టిఫిన్స్ అలా చేసుకున్నప్పుడు లేదా వేడివేడి అన్నం చేసుకున్నప్పుడు కూడా వీటిని వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటాయి. ఎందుకు అందరూ వేడివేడి అన్నం అని చెప్తారంటే వేడి అన్నం చేసుకొని తిన్నట్టయితే ఇంకాస్త టేస్ట్ అనేది మనం ఏ కర్రీకైనా వేడి అన్నంలో తింటే ఆ టేస్ట్ మనకి ఇంకా తినాలనిపిస్తుంది. అన్నం ఇంకొంచెం వేసుకొని తింటాం. చల్లన్నం తింటే కొద్దిగా తిని లేసేస్తారని వేడివేడి అన్నం అని మనం చెప్తాము. ఇలా బెండకాయల మసాలా అంతా ఉడుకుతున్నప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసుకొని గుత్తి బెండకాయ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు, అలాగే పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. నేను చెప్పిన విధంగా మీరు చేసినట్టయితే టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుందండి. దీన్ని వేడి అన్నంలో తింటే మీకు చాలా బాగా అనిపిస్తుంది, మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. అలాగే మీకు నచ్చిన టిఫిన్స్లో పులిహోర దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.